ప్రయాగ్రాజ్ల పుష్కరాలు వస్తే దేశమంతటికెళ్ళి శీతం పోయొచ్చిండ్రబ్బా. నెలన్నర రోజులు సాగింది జాతర. ప్రధాని కాంచెలి గల్లీ లీడర్ల దాకా సినిమా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, మామూలు పబ్లిక్ త్రివేణి సంగమంలో పుణ్యతానాలు చేసి మా భాగ్యం అనుకున్నారు. అంత దూరం పోలేనోళ్ళ కోసం గంగాజలం తెచ్చి వంచిండ్రు కూడా. అయ్యో మేము కూడా పోకపోతిమి అని మీరేం రంది పడకుర్రి. నెల రోజులైతే మన తన షురూ కాబోతున్నాయిగా. సరస్వతి నది పుష్కరాలకు యాళ్ళయింది. మళ్ళా వచ్చే నెల 15కెళ్ళి 26 దాకా 12 రోజులు జోరుంటది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాడ పుష్కరాలకు సవలతులు చేస్తుంది సర్కార్. తెలంగాణ వచ్చినాక సరస్వతి నదికి పుష్కరాలొచ్చుడు ఇదే తొలుతనట. అన్ని జిల్లాలకెళ్ళి ఆడికెట్లా పోవాలి, ఏడుండాలి, బండ్ల పార్కింగ్ ఏడబెట్టిండ్రు, అన్న ప్రసాదాలు ఏడ దొరుకుతాయని ఈ వెబ్సైటు లేదంటే యాప్ లో చూసుకోవచ్చు. రోజుకు 50,000కెళ్ళి 1,00,000 మంది వస్తారని అందాజ లెక్క. ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం. వచ్చే భక్తులకు 100 రూములు, 100 అర్రలతోటి టెంట్ సిటీ, మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంక్, గుడి చుట్టూ సీసీ రోడ్డు, టాయిలెట్లు కట్టిస్తున్నారు. అట్లనే అన్నదానం, ఉచిత ప్రసాదం, ప్రత్యేక హోమాలు, ఆటపాటలు ఉంటాయట. ఇంకో నెల రోజులున్నది. అప్పటి వరకు పోరలకు ఎండాకాలం సెలవులు వస్తాయి కాబట్టి సరస్వతి నది పుష్కరాలకు పోతానికి తయారుండుర్రి మరి.